ग्रीन कलर बैग चारमीनार बैग 200 रुपये 200 रुपये चारमीनार 400 रुपये ఐలో ఎక్కేస్తే అట్లా కరెక్ట్ 28 పీస్ మేడం जूस लेंगे जूस सच्चे कोई रजनीकांत राव गाరు తెలుసు కదా రజనీకాంత్ రావు గారు అబ్బాయి ప్రధాన వక్తగా కవి అండ్ ట్రాన్స్లేటర్ సంపాదకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. అవార్డు స్వీకర్త
అవార్డు స్వీకర్త, కవి, రచయిత, కథా రచయిత, విమర్శకులు, అనేక ఇతర హ్యాట్స్ వేసుకున్న అఫ్సర్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఆత్మీయ వాక్యం పలకడానికి తనికెళ్ళ భరణి గారు కూడా రాబోతున్నారు. వారు కూడా త్వరగా స్టేజ్కి వస్తారు, వేదికకు ఆహ్వానిస్తాను. ఈ సందర్భంగా ఆ శిక్ష ప్రారంభించాల్సిన విమల గారిని కోరుతున్నాను. ఇది అవసరమా? ఇప్పటికీ హృదయగత సంబంధం అంటారు. ఎక్కడో అది నాకు జానకి బాల్ గారిని చాలా సంవత్సరాల క్రితం చూసినప్పుడే నాకు అనిపించింది. ఆవిడ చాలా నవ్వుతూ, బహుశా అస్మితలో అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే చాలా దగ్గర వ్యక్తి అని అనిపించింది. కిరణ్ నాకు, ఉమా, ఈ అందరూ కూడా రెగ్యులర్గా కలవకపోయినా మాట్లాడుతున్నప్పుడు ఆ దగ్గరతనం మనకి అర్థమవుతుంది. నేను ఒక స్కూల్ ఆఫ్ థాట్ అంటారు, దాని నుంచి వచ్చాను. అదిగో వేణు కూడా అట్లాంటి స్కూల్ ఆఫ్ థాట్ నుంచే వచ్చాను. వేణుని చూడగానే నేను అన్నాను, ఇది ఒక వైచిత్రి కదా అని. అంటే బహుశా జీవితం గడిచిన తర్వాత మనలో కూడా ఒక పరిణితి ఒకటి వచ్చిన తర్వాత విషయాలు బ్లాక్ అండ్ వైట్లోనే కాకుండా మధ్యలో గ్రే ఏరియాస్ కూడా ఉంటాయి అని మనకు అర్థమవుతుంది అనుకుంటాం. అటా ఇటా అనేది కాకుండా మధ్యలో కూడా ఒక పాయ నడుస్తూ ఉంటుంది, అటు ఇటు కూడా స్వీకరిస్తుంది. అధ్యక్షత వహిస్తున్న చిరకాల మిత్రులు విమల గారు, గౌరవనీయులు ఆటగల శివ అని దాదాపు ప్రతిరోజు గుర్తొచ్చే తనికెళ్ళ భరణి గారు, బహుశా 81 నుంచి 40 ఏళ్లకు పైగా సన్నిహిత మిత్రుడు, అనేక విషయాలు పంచుకునే మిత్రుడు, అఫ్సర్ మిత్రులారా, ఈ సభ ఒక సాహిత్య పురస్కార సభ అనే ఒక ఆభాసతో మనం వచ్చాము, కానీ అది ఆభాస అని నా అభిప్రాయం. ఎందుకంటే కిరణ్ ప్రారంభంలోనే ఇది ఒక పండుగ, ఇది పండుగ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఒక ఆత్మీయ సమావేశం, ఆత్మీయ కలయిక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీకాంత్ శర్మ గారి అభిమానులు లేదా శ్రీకాంత్ శర్మ గారి కుటుంబ సభ్యుల అభిమానులు, అప్సర అభిమానులు. మొత్తంగా తెలుగు కవిత్వంలో, ఆధునిక తెలుగు కవిత్వంలో శ్రీకాంత్ శర్మ గారు కానీ, అప్సర్ కానీ, లేదా ఒక ఆధునిక ధోరణి ఏదైతే ఉందో దాన్ని అభిమానించేవాళ్ళు. కనుక నేను కూడా ఒక ఫార్మల్ సాహిత్య పురస్కార సభలో చేసే ఉపన్యాసంగా కాకుండా, ఫార్మల్గా కాకుండా ఇన్ఫార్మల్గా అప్సర్ గురించి కొన్ని విషయాలు, నిజానికి అప్సర్ను ఒక అరగంటలో 40 నిమిషాల్లో వివరించడం అసాధ్యం. అప్సర్ కవిత్వంలో కానీ, కథలో కానీ, సాహిత్య విమర్శలో కానీ, పరిశోధనలో కానీ, లేదా అంతకుముందు జర్నలిజంలో కానీ చేసిన అపారమైన కృషి ఒక అరగంటలో 40 నిమిషాల్లో చెప్పగలిగింది కాదు. ఊరికే జాబితా ఇస్తే సరిపోతుంది 30-40 నిమిషాలు.
కనుక నేను అంత వివరమైన విశ్లేషణ అంచనా కట్టడానికి మదింపు వేయడానికి కూడా ఇక్కడ సాహసించడం లేదు. 4-5 ప్రధానమైన విషయాలు అఫ్సర్ను ఒక 45 ఏళ్ళు గడిచి వచ్చిన తర్వాత ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు విమల అధ్యక్షత వహిస్తూ 1-2 నేను కూడా మాట్లాడవలసిన అవసరాన్ని, ఒక డిస్క్లైమర్లు ఇవ్వవలసిన అవసరాన్ని కూడా చెప్పింది. మొట్టమొదటి డిస్క్లైమర్, నేను అవార్డులను, పురస్కారాలను, సత్కారాలను తిరస్కరించే ఒక సంప్రదాయం నుంచి వచ్చిన వాడిని. దిగంబర కవులు ప్రారంభించిన సంప్రదాయం అది. దిగంబర కవులు వ్యవస్థీకృత అవార్డులు, వ్యవస్థ ఇచ్చే అవార్డులను, అకాడమీ అవార్డులను తిరస్కరించి బహుశా తెలుగు సమాజంలో ఒక గొప్ప ఉరవడిని ప్రవేశపెట్టారని నేను అనుకుంటున్నాను. ఆ ఉరవడిని కొనసాగిస్తూ నాబోటి వాళ్ళం కొంచెం అతివాదానికి కూడా వెళ్ళి వ్యక్తుల పేరు మీద ఉండే పురస్కారాలను కూడా ఖండించే కొసకపోయాం. వ్యవస్థ ఇచ్చే అవార్డులు, వ్యవస్థలో భాగం చేసుకోవడానికి, వ్యవస్థకు క్రెడిబిలిటీ తెచ్చుకోవడానికి ఇచ్చే అవార్డులను వ్యక్తులు వాళ్ళు చేసిన అపారమైన కృషికి గౌరవంగా తలుచుకోవడానికి, సంస్మరించుకోవడానికి కుటుంబాలు, వ్యక్తులు పెట్టే అవార్డులు రెండింటినీ ఒక్క ఘటన కట్టకూడదు. కానీ కట్టాం. నేను కట్టి రాసున్నాను. అటువంటి నేను శ్రీకాంత్ శర్మ పురస్కారంలో మాట్లాడడం ఏమిటి అని నాకే ఒక సందేహం వచ్చింది. కనుక ఒక మొదటి డిస్క్లైమర్ ఇవ్వాలి. అదేమంటే, ఇక్కడ మాట్లాడడానికి ఇది వ్యక్తిగత కుటుంబ అవార్డు కావడం ఒక కారణం అయితే, శ్రీకాంత్ శర్మ గారి మీద ప్రేమ ఇంకొక కారణం. ఆయన గురించి అడిగిన తర్వాత, ఎందుకంటే నేను బెజవాడలో 4 ఏళ్ళు ఆంధ్రపత్రికలో ఉన్నాను. ఆ రోజుల్లో ఆయన కూడా అక్కడ ఉన్నారు. అప్పటికే ఆయన ఒక అనుభూతి కవుల బృందానికి చెందినవాడుగా, ఆ అనుభూతి కవుల బృందానికి వ్యతిరేకమైన విప్లవ కవుల బృందంలో దాన్ని నేను సమర్థించేవాడిగా, దానిలో భాగంగా ఆయనతో నిజానికి పేచీలు ఉండవలసిందే. కానీ ఆయన విద్వత్తు మీద నాకు అంతకుముందే కలిగిన గౌరవం. కేవి రమణారెడ్డి గారు కావలిలో ఇంద్రరెడ్డి హనుమశాస్త్రి గారితో కలిసి పనిచేసి శ్రీకాంత్ శర్మను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా, కేవీఆర్ శ్రీకాంత్ శర్మను చాలా అభిమానించేవాడు, ప్రేమించేవాడు. వాళ్ళిద్దరూ పరస్పర భిన్నమైన వైఖరులు తీసుకున్నప్పుడు కనుక కేవీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ అని చెప్పింది ఇవాళ. కేవీఆర్ స్కూల్ నుంచి పెరిగిన నేను అనుభూతివాద కవులను విమర్శించినప్పటికీ శ్రీకాంత్ శర్మ గారు నాకు ఎప్పుడు ఒక గౌరవనీయమైన, నిజానికి 78-79లో ఆయన పుస్తకం నాకు బైబిల్. ఇది సన్మాన పత్రం కంగారు పడకండి, 4 ఏళ్ళు. ఇంద్రగంటిగా బొమ్మ ఉంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం 2024 గ్రహీత శ్రీ అఫ్సర్, కార్యదర్శి మోహన్ కృష్ణ ఇంద్రగంటి, అధ్యక్షుడు ఇంద్రగంటి జానకి బాల. అంతే.
చాలా ఉద్విగ్న పూరితమైన సందర్భం ఇది. ఎందుకంటే జగంటి శ్రీకాంత్ శర్మ గారు, ఆయనతో నా ప్రయాణం, నా తల్లితో ప్రయాణం అంత ముఖ్యమే కాదు. అది వేణు మాట్లాడలేదు, అంతకంటే బాగా నేను మాట్లాడలేను. వేణు ఒక వాక్యం ఎక్కువ మాట్లాడినా వేణు మాట్లాడినా దాని ప్రభావం పోతుంది. మీరు మాట్లాడారు కాబట్టి నేను నా కవిత్వాన్ని గురించి ఏమీ మాట్లాడాలని నాకేమనిపించట్లేదు. కానీ శ్రీకాంత్ శర్మ గారితో నా అనుభవాలు ఇవి నేను చాలా ముఖ్యంగా మాట్లాడాలి. ముందుగా ఈ అవార్డుకి నా పేరుని నిర్ణయించిన శ్రీరా సుభద్రాదేవి గారు, ఇంద్రగంటి దీపాలు, జానకి బాల గారు, మా కిరణ్, మోహన్ కృష్ణ, మా బలరాం, అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ అంటే నాకు చాలా అవార్డ్స్ ఇంతకుముందు వస్తుంటాయి, కానీ నాకేమీ వ్యామోహం లేదు. కానీ ఒక వ్యామోహం అనేది ఏదైనా ఉంటే ఎప్పుడైనా వాడదలుచుకుంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్య పురస్కార గ్రహీత అని మాత్రం పెట్టుకోవాలనుకుంటున్నాను. అది మరీ దురాశ కాదని కూడా నమ్మకం. ఈ వేదిక మీద ఉన్న వేదిక ముందు కూడా నాకు చాలా ఆత్మీయులు, నా మెంటర్ శివారెడ్డి గారు. నేను జూనియర్ ఇంటర్లో ఉన్నప్పుడు శివారెడ్డి గారు నా మొదటి కవిత పిచ్చి కవిత అది. ఆయన ఇది ఆ తర్వాత శివారెడ్డి గారి చెయ్యి నేను ఎప్పుడు వదలలేదు. ఇంటర్ జూనియర్ ఇంటర్ కాలంలో. సరే, వేణు ఇందాక చెప్పాడు 83 ఒకే ఇరుగురు పొడుగు. మేము కోటపల్లి కోటేశ్వరమ్మ గారి ఇంటి పక్కన మేము ఉండేవాళ్ళం. మా ఇంటి పక్కన వేణు ఉండేవాడు. కొంచెం అవతలికి పోతే పల్లాల సుబ్రహ్మణ్య గారు, ఇంకా అవతలికి వెళ్తే మన శ్రీకాంత్ శర్మ గారు, జానకి బాల గారు. ఇది చాలా అద్భుతమైన మనసు సార్. బాగుంది సార్. చాలా అనుభవాలు ఉన్నాయి బెజవాడకు సంబంధించి. విమలగా అయితే నాకు మొదటి నుంచి గౌరవం. ఆమె కవిత్వం అంటే ప్రేమ. నీలిమేఘాల్లో మొట్టమొదటి వచ్చిన సమీక్షా వ్యాసం నాది. ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా మీ వంటిల్లు కవితని గురించారు. ఆ ప్రేమ అప్పటి నుంచి ప్రజాకాలాన్ని చెప్పించారు. ఇక మా తనికడ భరణి గారు అట్లాంటాలో నిన్ననో మొన్ననో చూసినట్టే ఉంది. ఈ అట్లాంటా సభ అట్లాంటిక్ లాంటి సభ కాదు. ఆబార గొప్పారం అంతా కూడా భరణి గారిని చుట్టుముట్టేసి అది ఒక అద్భుతమైన అనుభవం, మరిచిపోలేని అనుభవం. కల్పన ఇప్పటికి కూడా చెప్తుంది, భరణి గారు అసలు ఒక ఊపేశాడు సభని అని. అలాంటి సభలో నేను ఉండడం, ఇవాళ ఈ సభలో మీరు ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. సభకు నమస్కారం. ఇవాళ నేను కేవలం కవి గురించి మాట్లాడతాను. అందులో శ్రీకాంత్ శర్మ ఉన్నాడు, అప్సరు ఉన్నారు, విమల గారు ఉన్నారు, అద్భుతంగా వేణు గారు ఉన్నారు, సరే మా మోహన్ కృష్ణ ఉన్నాడు. నేను విమల గారు అయిపోయే దశలో నేను వచ్చాను. నేను ముందు నన్ను అధ్యక్షతను పెడతా అంటే, లేదా అధ్యక్షుడు అనేవాడు ముందు రావాలయా, మనకి టైమింగ్ ప్రాబ్లం ఉంది, నన్ను ఆప్తమాక్యం వాడు రాకపోయినా పెరవాలేదు అనే పాపం నన్ను దయతో పంపించాడు. అయినా సాధ్యమైనంత పెందరాడైనా రావడానికి ప్రయత్నించాను. బాగుంది. ముందుగా నేను ఇక్కడ
కనీసం 100 సభలు అటెండ్ అయి ఉంటా. అందులో కొన్ని అక్కడ కూర్చునేవి, కొన్ని ఇక్కడ కూర్చునేవి. కానీ వచ్చినప్పటి నుంచి అంతమంది ఉన్న సభ ఇది ఒకటే నాకు తెలిసి. అది చాలా చాలా అది అంటే కవికి కావలసింది ఏదైతే ఉందో మనసు నిండడం. హాలు నిండిందంటే మనసు నిండిందంటే కడుపు నిండిందంటే అంతమంది. ఇందుకు దీనికి కారణం ఎక్కువ మంది కవులు ఉన్నారు ఇక్కడ. పాపం వెళ్ళిపోతే ఆ కవి ఏమనుకుంటాడన్న బెంగతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ కవి బాధ కవికే తెలుస్తుంది కూడా. మళ్ళీ భవిష్యత్తులో నా సభకు కూడా ఇలాగే వెళ్ళిపోతాడేమో అది కూడా ఉందేమో. నిజంగా ఈ పేర్లు వింటుంటేనే మన శివారెడ్డి ఉన్నాడు, శివారెడ్డి గారు, యాకు, చాలామంది పర్సనల్గా తీసుకున్నాడు. కవి ఇందాక వేణుగారు ఉన్నారు, సన్మానాలు నచ్చవు, నాకు ఇవ్వకపోతే నాకు నచ్చవు. ఇది గవర్నమెంట్ వరకు ఆ కారణంగా వాడికి ఎలా వచ్చిందో తెలుసా, వీడికి ఎలా వచ్చిందో తెలుసా, పైరు ఇవన్నీ ఓకే. అందుకని గవర్నమెంట్ పక్క పెట్టేస్తే ఒక గుర్తింపు. కవి ఎందుకు రాస్తాడు అసలు? ఫస్ట్ నా కవిత్వం ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్. నేను తొలిసారి కవిత్వం నాది నేను రాసినప్పుడు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి కొత్త కళాల్లో వేశాడు. ఆ కొత్త కళాల్లో వేయడం కూడా నేను రాసి ఒకటికి ఇస్తే దేవరకొండ నరసింహ కుమార్ అని వాడు పోస్ట్ చేస్తే అది బాపు గారి బొమ్మతోటే ఫస్టే అబ్బూరి ఘాటు లేదు అసలు అట్లా ప్రింట్ అయ్యి వాడు నేను వాడిని రోజు అంటే నేను నిరుద్యోగిని, వాడు నాతో చదువుకున్న ఉద్యోగి. అంటే నాకు టైపింగ్ రాకపోవడం వల్ల వాడు అదే చదువు కూడా రాకపోవడం వల్ల వాడికి ఉద్యోగం వచ్చింది. నేను వాడి బస్సుకి సాగనంపుతూ ఉండేవాడిని. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉండేవి. వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కే ఉంది, ఇద్దరు సిగరెట్ కాల్చుకుని నాకు నెక్స్ట్ సాయంత్రానికి కూడా సిగరెట్ కొని పెట్టి వాడు వెళ్ళేవాడు. ఇది మా స్నేహం. వాడు రే నీ కవిత్వం పడినాడు. నేను కవిత్వం ఎందులో పడింది అది చూసుకోవడానికి ఆ పుస్తకం కొనంత మనకు లేవు. అందుకని అది వాడు ఆ పత్రిక వారపత్రికేమో ఆంధ్రజ్యోతి కదా పిన్ను కొట్టేసాడు. అలా ఇలా పక్కన సిగరెట్ కాలుస్తూ ఇలా చూడడానికి కుదరదు. ఎక్కడ దొరుకుతుంది? భయ్యా నాది ఏమనుకోకు, నేను పత్రిక కొనలేను, లేదా కొన్న తర్వాత ఎప్పుడైనా ఇస్తాను. అందులో నేను రాసింది ఒకటి ఏంటంటే చాలీకేతో అన్నాడు, శ్రీకాంత్ సరే పడవ అన్నాడు. దయగా వాడు తీశాడు. అప్పుడు నాకు అనిపించింది ప్రపంచంలో ఏ కవికైనా ఇదే అనుకుంది. ఆస్కారు నోబెలు కలిపి ఒకసారి ఇస్తే ఎంత ఆనందం కలుగుతుందో నేను రాసిన అక్షరం ప్రింట్ అయ్యి ఎంత తనిఖీళ్ళ పరిణామప్పుడు నాకు అంతే ఆనందం కలిగింది. అందుకు ఇవ్వాలి అవార్డ్స్, ఎంకరేజ్మెంట్, ఒక కిక్కు. స్వప్నాలు దుప్పటి అవన్నీ మువ్వల చేతికర్ర ఇలాంటి కవి మేము కూడా చదువుతున్నాం. మధ్యాహ్నం అయింది, భోజనం అయింది. ఇంకా నెక్స్ట్ 50, 60, 70, 80, 90కి వచ్చాం. అంటే ఇంకా నాకు వచ్చేస్తాను 99, 98 నన్ను రమ్మన్నారు. అది గణతంత్ర 25th January. నేను రాసింది కవి మీద. వీళ్ళందరూ రకరకాల సబ్జెక్ట్ మీద రాస్తారా, కవి మీద రాశాను. నేను చాలా చిన్న కవిత రాశాను. కవి హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, గడ్డం మాసినవాడు, గుడ్డలు మాసినవాడు, తలమాసినవాడుగా సమాజం వెలివేసినవాడు. ఇలా ఇది ధోరణి. అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ జరిగిన సంఘటన నన్ను తగ్గించేసింది. ఏమిటంటే ఇంకా చాలా లెంత్గా ఉంది, బట్ ఫినిషింగ్ ఇది. అంటే నాకు అలాగే ఉంది. మాసినప్పుడు లాల్చి పాత జీన్స్ ప్యాంటు, ఈ గీసుకొని గడ్డం, అప్పుడే మరుస్తున్న గడ్డమేమో. అందరు హర్షధ్వానాల మధ్య అందరు చప్పట్లు కొట్టారు. సంపటి దిగిపోతుంటే ఉత్తల సత్యనారాయణాచార్య గారు మేమంతా ఆయన కప్పిన శాలువా నాకు కప్పలేదు. ఇంకా నేను కవిని కాక అవుతుంది. అందుకు సత్కారం చేయాలి.
ముందుగా వందన ముందుగా ముఖ్యమైన విషయం, మా ప్రధాన భక్త కింద ఈరోజు అఫ్సర్ గారి గురించి అంత అద్భుతమైన ఉపన్యాసాన్ని ఇచ్చిన వేణుగోపాల్ గారికి మా తరఫు నుంచి ఒక చిన్న సత్కారం అంటే కూడా దీన్ని మేము ఆనరేరియం అంటాము, గౌరవప్రదంగా మా గౌరవాన్ని ప్రకటించడానికి మేము ఇస్తున్న చిన్న బహుమానం. ఉమా ఇంత అద్భుతంగా ఈ సభ నిర్వహించడానికి మాకు సహాయ సహకారం అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా సభ మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, విమల గారు మా ఆహ్వానాన్ని మన్నించి అధ్యక్షత వహించినందుకు, అద్భుతమైన ఉపన్యాసంతో అదే చెప్పినట్టు ఆయన అఫ్సర్ గారు లాంటి ఒక కవి యొక్క జీవితాన్ని అంత క్లుప్తంగా అంత తక్కువ సమయంలో మేము ఒక సమయం కొంచెం మేము లిమిటెడ్గానే పెట్టాము, ఎందుకంటే ఎంతసేపు మాట్లాడగలిగే అవకాశాలు సందర్భాలు ఇవి. అందుకని అంత తక్కువ సమయంలో అంత అద్భుతంగా అఫ్సర్ గారిని పరిచయం చేసిన వేణుగోపాల్ గారికి, తర్వాత నాకు గురుతుల్యులు అత్యంత ఆత్మీయులైన భరణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. తర్వాత ముఖ్యంగా అఫ్సర్ గారు మా పురస్కారాన్ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు, అమెరికా నుంచి కూడా వచ్చి ఈ సభని ఇంత నిండుదనం తీసుకొచ్చినందుకు మా కుటుంబం తరఫున ఎందుకంటే శ్రీకాంత్ శర్మ సాహితీ పురస్కారం కుటుంబం తరఫు నుంచి మీకు కృతజ్ఞతలండి. ముఖ్యంగా మేము మా కుటుంబం మాత్రమే కాకుండా మాకు వెన్నుదన్నుగా ఉండి మా నిర్ణయాలన్నిటికీ కూడా సపోర్ట్ చేసి శీలా సుభద్రదేవి గారికి ఒక చిన్న పుష్పగుచ్ఛంతో మేము కృతజ్ఞతలు అక్క ఇవ్వవలసిందిగా. ఆవిడ మాకు ఎప్పుడు మేము ఎటువంటి చర్చలు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు కూడా అద్భుతమైన సలహాలు ఇన్సైట్తో మమ్మల్ని గైడ్ చేస్తున్నారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సుభద్రదేవి గారు. తర్వాత మాకు ప్రతిసారి ఇది రెండోసారి ఇక్కడ కండక్ట్ చేయడము రవీంద్ర భారతిలో మామిడి హరికృష్ణ గారు, ఆయన యాక్చువల్లీ వస్తే ఒక 2 ముక్కలు మాట్లాడిద్దాం అనుకున్నాను, మరి ఆయన ఎక్కడో రేపు ఐ థింక్ గోల్కొండలో చాలా పెద్ద ఎత్తున సంబరాలు ఉంటున్నాయి, ఆ ఏర్పాట్లో ఉన్నారు ఆయన. ఆయనకి 2 సార్లు కూడా ఎటువంటి ఫీజు ఛార్జ్ చేయకుండా ఉచితంగా నాకు ఈ కేవలం నాన్నగారి మీద అభిమానం, ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారు అంటే ఆయనకున్న అభిమానంతో ఆయన మాకు ఈ హాల్ని ఇవ్వడం జరిగింది రెండోసారి. ఆయనకి చాలా చాలా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత మాకు ఫుడ్ ఏర్పాటు చేసిన ఎం శ్రీనివాస్, తర్వాత పోస్టర్స్ ఫ్లెక్సీ పోస్టర్స్ అని చేసిన అనిల్, తర్వాత ఆకాష్ వీడియో ఫోటోగ్రఫీ చేసిన ఆకాష్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అండ్ ప్రవీణ్ నా అసిస్టెంట్ పాప ఎప్పుడు మొదలు పెడుతుంటాడు. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద హెల్ప్. సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, కానీ ఇంత మీరందరూ ప్రతి సంవత్సరం ఇలాగే సహాయ సహకారం అందిస్తే ఈ పురస్కారాన్ని కొనసాగించాలని, మరింత మంది ఉత్కృష్టమైన కవుల్ని వాళ్ళకి సత్కారం భరణి గారు అన్నట్టు బంగారు పువ్వులు కాకపోయినా ఎంతో కొంత మేము ఇవ్వగలిగినంత పారితోషికంతో మేము సత్కరించుకుంటామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం. మరొకసారి ఈ సభని ఇంత అద్భుతంగా నిర్వహించడానికి మాకు సహాయ సహకారం అందించిన అందరికీ, ముఖ్యంగా ఆహుతులకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, ఇంత కిటకిటలాడుతూ మా భాషలో చెప్పాలంటే హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడిచిన సభ ఇది. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. కాబట్టి మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున ఇంద్రగంధ శ్రీకాంతరావు సాహిత్య పురస్కారం కమిటీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభరాత్రి.